హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి అరటికాయ ఫ్రై అండి. అరటికాయ ఫ్రై అనగానే అదా బాగోదు అంటారు కదా, ఒకసారి ఇలా చేసి పెట్టండి. చిప్స్ తిన్నట్టు తినేస్తారు పిల్లలు. దానికోసం ముందుగా ఇక్కడ నేను 3 అరటికాయలు తీసుకుంటున్నానండి. వాటిని కట్ చేసేసి ముందు వెనక అలా కట్ చేసుకున్న తర్వాత సన్నగా గిట్లు పెట్టేసుకోండి. అప్పుడు మనకి ఈజీగా తీసుకోవడానికి వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సన్నగా వాటిని మధ్యలో 4 గీతలు పెట్టేసి వేలుతో నొక్కుతూ ఆ తోలు మొత్తం తీసేయండి. ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, అన్ని ఈ ప్రాసెస్లోనే వాటి పై తోలు తీసేసి అంత సన్న ముక్కలు కాకుండా అంత లావు ముక్కలు కాకుండా మనకి మీడియంగా కట్ చేసుకోండి. మరి సన్నగా అయితే మనకి అది మొత్తం చిదురైనట్టు వస్తుంది కుక్ అయ్యేటప్పుడు. అలా కాకుండా కొంచెం మీడియంగా నేను చూపించే విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకోండి. పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం అవి వేగాక అందులోనే మనకి పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం. ఇవేంటంటే మనకి త్వరగా మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. మొత్తం మాడేదాకా వేయించొద్దు. కొంచెం పసుపు యాడ్ చేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసేయండి. అరటికాయ ముక్కలు యాడ్ చేశాక మొత్తం ఒకసారి ఈవెన్గా కలుపుకొని అలా మొత్తం మనకేంటంటే అరటికాయ కోసేటప్పుడు అతుక్కున్నట్టు ఉంటాయి కదా ముక్కలు, అవి మొత్తం గరిటతోటి పక్కనుకుంటూ నీట్గా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోండి. అన్నీ వేటికి సపరేట్ అవ్వాలి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇవి మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 మినిట్స్ కుక్ అయితే 2 to 3 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి. హై ఫ్లేమ్ అయితే ఊరికే సాఫ్ట్గా అయిపోతాయి. మనకి ముక్క వేగాక టేస్ట్ తగ్గట్టు కారం, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకొని మనకి కర్రీ మసాలా ఉంటాయి కదా, ముందుగా ఇంట్లో ఉన్న కర్రీ మసాలాని కానీ ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని దించుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. అప్పటిదాకా మన ఛానల్ని చూస్తూనే ఉండండి.